ఎస్ఎల్బీసీ ప్రమాదంపై బీఆర్ఎస్ పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. టన్నెల్లో ప్రమాదం జరిగిన 9 రోజుల తర్వాత ఆయన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. సాయంత్రం టన్నెల్ వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. టన్నెల్ ప్రమాదం 8 మంది అభాగ్యుల కుటుంబాల్లో ఈ దుర్ఘటన చిచ్చుపెట్టింది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను గాలికి వదిలేసిన రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 9వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ తెలియలేదు. రెస్క్యూ టీమ్స్ నిరంతర అన్వేషణ సాగిస్తున్నాయి. గ్రౌండ్ ప్రోబింగ్ రాడర్ యాంటీనా కార్మికుల జాడను గుర్తించింది. రాడర్ గుర్తించిన ప్రదేశాల్లో రెస్క్యూ టీమ్స్ డ్రిల్లింగ్ తవ్వకాలు చేస్తున్నాయి. డ్రిల్లింగ్ చేస్తుండగా నీళ్లు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అటు టీబీఆర్ మిషన్ కట్టింగ్ వ్యర్థాలను బయటకు తెస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. చారి, చెప్పండి. టన్నెల్కి సంబంధించినటువంటి పై భాగంలో మనం ఉన్నాము. అయితే దీనికి సంబంధించి అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయని చెప్పినప్పటికీ కూడా ఫలితం అయితే శూన్యంగా కనిపిస్తూ ఉంది. ఇది 9వ రోజు, అంటే 190 గంటలు పైగా గడిచింది. దాదాపుగా ఇప్పటి వరకు 8 మందికి ఆచూకీ అంటే గుర్తించామని చెప్పినప్పటికీ కూడా లోపలికి నుంచి మాత్రం ఎలాంటి విషయం మాత్రం గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపల ఉన్నటువంటి పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని చెప్పేసి అక్కడ ఎవరైతే రెస్క్యూ చేస్తున్నారో వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే లోపలికి వెళ్ళడమే కష్టంగా మారింది, లోపల ఉండడమే కష్టంగా మారింది, ఆక్సిజన్ కూడా ఇబ్బందిగా ఉంది, దాంతోపాటుగా లోపల స్మెల్ కూడా వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎటకేలకు ఈరోజు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఇప్పటి వరకు రాని ముఖ్యమంత్రి మొన్న బీఆర్ఎస్ బృందం, హరీష్ రావు బృందం రావడంతో వాళ్ళు కంపల్సరీ ముఖ్యమంత్రి రావాలి, వచ్చి ఇక్కడ పరిస్థితులను చూసి సీరియస్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి వేగంగా వాళ్ళ ప్రాణాలతో బయటికి తీసుకురావాలని ఏదైతే డిమాండ్ చేసిండ్రో దానికి స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వనపర్తికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నాడని చెప్పేసి అధికారులంతా కూడా ఇక్కడ హడావిడి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీడియా పాయింట్కి సంబంధించి అక్కడ అంటే టన్నెల్ పై భాగంలో ఉన్నటువంటి మీడియాను మరింత ఆంక్షలు పెంచినట్టుగా అక్కడ మీడియాకు సంబంధించినటువంటి డిఎస్ఎన్జీలు కావచ్చు, వాహనాలు కావచ్చు మరింత దూరానికి అయితే పంపించారు. అయితే లోపల ఈరోజు లోపల కానివ్వండి, పైన అంటే పై భాగంలో ఉన్నటువంటి జేపీ కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో ఆ గెస్ట్ హౌస్లో నిన్నమన్నంతా కూడా అధికారులతో కూడినటువంటి హడావిడి కనిపించింది. ఈరోజు మరి సీఎం వస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళంతా కూడా వనపర్తికి పోయారా, ఎక్కడికి పోయారా, కానీ హడావిడి అయితే తగ్గిందని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే పరిస్థితులు అయితే నిజంగా కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఒక్క అధికారిక ప్రకటన మాత్రం చేయడం లేదు. అంటే ఉదయం లోపలికి వెళ్ళిన షిఫ్ట్ అసలు ఏం చేసి వచ్చింది, వాళ్ళు ఎలాంటి ప్రోగ్రెస్ సాధించారన్న విషయం మాత్రం అధికారికంగా చెప్పడం లేదు. అనధికారికంగా తెలుసుకుందామంటే అనధికారికంగా వాళ్ళకు చెప్పొద్దు, మీరు ఎలాంటి విషయం కూడా బయటికి మీడియా వాళ్ళకి చెప్పొద్దు అన్న ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పేసి స్వయంగా అక్కడ లోపలికి వెళ్ళొచ్చిన వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు అంటే రిస్క్ జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి రిస్క్ జరుగుతూ ఉంది, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, తర్వాత లోపల ఎలాంటి అవాంతరాలు ఏర్పడుతున్నాయన్న విషయం కూడా అధికారికంగా మాత్రం చెప్పడం లేదు. అధికారులను అడిగితే మాత్రం అసలు ఇంకా వస్తుందని కాలయాపన చేయడం తప్ప ఏ విషయం కూడా చెప్పడం లేదు. దీంతో పాటుగా
రాడార్కు సంబంధించినటువంటి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించినటువంటి ఏదైతే ప్రదేశాలు గుర్తించారో అక్కడ తవ్వకాలు తవ్వకాలు అయితే రాత్రి నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. అది చాలా కాంక్రీట్గా మారింది. లోపల కాంక్రీట్గా మారడంతో దాన్ని కూల్చే అంటే దాన్ని డిస్మెటల్ చేసే భాగం లోపల వాళ్ళు డ్రిల్ చేయడం ఒక ఎత్తు అయితే ఏవైతే గుణపాలు వాటితో తోడుతూ ఉన్నారు. అయితే తోడుతున్నటువంటి క్రమంలో ఊట మాదిరిగా అక్కడ నీళ్లు ఉబికి వస్తూ ఉన్నాయి. ఆ నీళ్లు ఎత్తడం వాళ్ళకి సవాల్గా మారింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి శిథిలాలు ఏవైతే బయటికి పంపించాలో ఆ శిథిలాలను తొలగించడమే ఒక సవాల్గా మారితే ఆ తొలగించిన శిథిలాలను బయటికి పంపించడం మరీ సవాల్గా మారింది. ఎందుకంటే కన్వర్ బెల్ట్ ఇప్పటివరకు కూడా దాన్ని రిపేర్ చేయలేదని చెప్తా ఉన్నారు. కేవలం మినీ ట్రైన్ ఏదైతే లోపలికి వెళ్తుందో దాంట్లోనే ఆ బోగిల సహాయంతోనే బయటికి వస్తూ ఉంది. ఈ కన్వర్ బెల్ట్ పని చేసి ఉంటే ఈ పాటికే శిథిలాలు లోపల ఉన్నటువంటి వాటిని కూడా బయటికి తీసుకొచ్చేవారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ కన్వర్ బెల్ట్ ఎందుకు రిపేర్ చేయడం లేదు, దానికి సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలామంది ఇక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ టన్నెల్ లోపల ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటే బయట విషయం తెలియక మీడియా వాళ్ళు కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆఫ్ ది రికార్డుగా ఎవరికైనా ఏం చెప్తారో అని చెప్పేసి ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడ నిరంతరం సమాచారం కోసం సమాచారం సేకరించేందుకు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళొస్తే వాళ్ళ నుంచి అడగడం, లోపలికి వెళ్ళి తెలుసుకుందామంటే ఆ మీడియాకు ఆంక్షలు, ఈ రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. మొత్తానికి నిన్న మొన్న అంటే ఈ 8 రోజుల నుంచి కూడా అధికారులంతా హడావిడి చేసినప్పటికీ ఒక్కసారిగా ఈ జేపీకి ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో ఈ గెస్ట్ హౌస్ వద్ద అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ బయటికి పంపించారు. చాలామంది కూడా అధికారులు ఈరోజు కనిపించడం లేదంటే మరి సీఎం మీటింగ్ వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. వాహనాలు అయితే దరిదాపుల్లో కూడా ఉంచకుండా డిఎస్ఎన్జి వెహికల్స్ కూడా ఇక్కడ ఉంచకుండా తర్వాత మీడియాకు సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా చాలా దూరంలో ఇప్పటికే 5.5 కిలోమీటర్లు నిన్నేమన్నా పైన ఉన్నామంటే మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ మళ్ళీ దూరం పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో సమాచారం లోపల జరుగుతున్నటువంటి సమాచారం మరింత సేకరించడానికి కష్టంగా ఉందని చెప్పేసి కూడా మీడియా ప్రతినిధులంతా కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తంగా 8 మంది ప్రాణాలు దాదాపుగా 9 రోజుల నుంచి ఆ టన్నెల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. దాదాపుగా వాళ్ళు లేరని చెప్పేటువంటి సమాచారం అయితే బయటికి వస్తూ ఉంది. వాళ్ళు పూర్తిగా లేనప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎన్ని రోజులు పడుతుంది బయటికి తీసుకురావడానికి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ గ్రామస్తులు ఎక్కడికైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారో వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఆక్రందనతో పాటు వాళ్ళు రోధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాకపోతే వాళ్ళను మీడియాకు దగ్గరగా ఉంచడం లేదు, వాళ్ళను వేరే ప్రదేశంలో ఉంచినట్టుగా తెలుస్తూ ఉంది. అధికారులు ఎవరైనా వచ్చి అధికారులు స్వయంగా వాళ్ళ దగ్గరికి పోయి కలిసి విషయం చెప్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ డిమాండ్ అయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. వాళ్ళను మాకు చూపించండి అని అడుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కూడా కాదు, కనీసం ఇప్పటికి 9 రోజులైంది. 9 రోజుల నుంచి వాళ్ళు లోపలనే చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ కూడా అసలు ఊహించనటువంటి ప్రమాదం జరిగింది. అసలు ప్రభుత్వము ముందు చూపుతూ ఉండుంటే ఈ ప్రమాదం జరిగేది కాదని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రతి నిత్యం కూడా ఈరోజు ఇక్కడ అన్వేషణ కొనసాగించాల్సినటువంటి దుస్థితి వచ్చింది. నిన్న మొన్న వచ్చినటువంటి మంత్రి ఈ సమయానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంతమంది మంత్రులు వచ్చేవాళ్ళు ఈ సమయంకి అయితే ఎవరు కూడా ఇటు వైపు కూడా రాలేదు. మరి సీఎం మీటింగ్ ఉన్నందుకు అక్కడికి వెళ్తున్నారా, వాళ్ళకి అంటే పార్టీ మీటింగ్లకు సంబంధించి లేకపోతే వాళ్ళ అధికారికి సంబంధించినటువంటి మీటింగ్లో ఎక్కడైనా ఉంటే ఇక్కడ రావడం లేదు, పట్టించుకోవడం లేదని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సమయంకి అయితే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతినిత్యం కూడా చాపర్లో వచ్చేవారు, సాయంత్రం చాపర్లో వెళ్ళేవారు. ఇప్పటికైతే మరి రాలేదు. మరి వస్తాడా అన్న విషయం కూడా తెలియదు. కాసేపట్లో అధికారికంగా మరి ఏమొస్తుందని కూడా మనం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సాయి మాధవి. రైట్ సార్, థ్యాంక్ యూ.